పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందట. 30 ఏళ్ల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొన్నారట. ఈ మాట అంటున్నది నారా లోకేష్ బాబు. నారా లోకేష్ బాబు గారు నిజంగా పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచి ఉంటే సీసీటీవీ ఫుటేజీలు 15 బూతుల్లో మీరు ఎన్నికలు నిర్వహించారు కదా, ఆ 15 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు అక్కడ కూర్చున్నారా లేదా, ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటుంది, దాన్ని రిలీజ్ చేయించగలరా? సీసీటీవీ ఫుటేజ్ ఆ పోలింగ్ బూతుల ముందర ఒక సాక్ష్యాలు రిలీజ్ చేయించగలరా? మీరు ఏదైతే ట్వీట్ పెట్టారో ఆ వీడియోలో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎందుకు ఆ లైన్లో నిలుచుకున్నాడు? జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ టీడీపీ నాయకుడు ఎందుకు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొన్నాడో ఒక్కసారి మీరు దానికి సమాధానం చెప్పగలరా? జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో మీరు రిలీజ్ చేసిన ట్వీట్లో మీరు చూపించిన వీడియోలో ఉన్నాడు. ఒక్కసారి పిఎస్ నెంబర్ 21/8 ముందర పిఎస్ నెంబర్ 21/8 జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ తొంగి చూస్తున్నాడు చూడండి. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి నారా లోకేష్ బాబు రిలీజ్ చేసిన ట్వీట్లో ఇక్కడే ట్వీట్ గడ ఉంది చూడండి, ట్వీట్ గడ ఇక్కడే ఉంది చూడండి. నారా లోకేష్ బాబు రిలీజ్ చేసిన ట్వీట్ వీడియో, ఊరు వచ్చేసి నల్లపరెడ్డిపల్లి గ్రామం. నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఈ వీడియోలోనే చూడండి. ఆ వ్యక్తిని మరొకసారి కూడా చూడండి అందరూ. పులివెందుల నియోజకవర్గం కాని ప్రజలు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు ఈ క్యూ లైన్లో నిలబడ్డారో చెప్పాలి. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ టీడీపీ నేత ఇక్కడ ఎందుకు క్యూ లైన్లో నిలబడ్డాడు, ఎందుకు తొంగి చూస్తున్నాడు, అక్కడ ఎందుకు ఓటు వేయడానికి వచ్చాడు? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? చూడండి, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఈ వీడియో చూసి. నారా లోకేష్ బాబు ట్విట్టర్ అకౌంట్కి వెళ్తే ఆయన రిలీజ్ చేసిన నల్లపరెడ్డిపల్లి గ్రామం వీడియో పిఎస్ నెంబర్ 21/8 రిలీజ్ చేశాడు. అందులో తొంగి చూస్తున్న వ్యక్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి జడ్పీటీసీ ఎన్నికలలో ఎందుకు ఓటు వేయడానికి వచ్చాడు? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? టీడీపీ నేతలు ఈరోజు సిగ్గుపడాలి, తల దించుకోవాలి. ఇష్టానుసారం ప్రజల్ని ఓటుకు రానియకుండా పులివెందులలో నరాన జగన్మోహన్ రెడ్డి అభిమానులే అక్కడ ఉంటారు. పులివెందుల ఎన్నికలలో ఎప్పుడు కానీ 70% స్వచ్ఛందంగా, 70% వైఎస్ఆర్సీపీకి, 20% కూడా లేని టీడీపీ ఓట్లు అక్కడ ఈరోజు 70% ఓట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కనీసం బూతుల్లో కూడా రానిలేదు. బయట నుండి తీసుకొచ్చిన వ్యక్తులే ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. టీడీపీ నాయకులే ఆ క్యూ లైన్లో ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడాము, 30 ఏళ్ల తర్వాత స్వచ్ఛందంగా ఓట్లు వేసుకున్నారు అని ఏ జనసంచారం లేని ఒక వీడియో ఒకటే పెట్టారు. దాని బయట ఏం జరుగుతూ ఉందో ఆ వీడియోలు కూడా మీరు రిలీజ్ చేయండి. సీసీ కెమెరాలు ఎన్నికల కమిషన్ పెట్టింది కదా, ఆ సీసీ ఫుటేజ్ అంతా రిలీజ్ చేయండి. మంత్రులు ఎందుకు ఆ పోలింగ్ బూతులకు వచ్చారో రిలీజ్ చేయండి. ఇదే పోలింగ్ బూత్కి రాయచోటికి చెందిన రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఎందుకు వచ్చాడో ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. జడ్పీటీసీ క్యాండిడేట్ని హేమంత్ను ఎందుకు ఇంట్లో బంధించారు, ఆయన ఎందుకు ఓటు వేయలేదో అది కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. వాళ్ళ ఇంటి దగ్గర హేమంత్ దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. జడ్పీటీసీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసింది, అధికార దుర్వినియోగం చేసింది. ఈ లెక్కన ప్రభుత్వం ఎన్నికలు జరిపే కన్నా
ఎన్నికలు జరపకుండా ఉంటేనే మంచిది. జగన్మోహన్ రెడ్డిని మాకు ఆ సీటు కావాలయ్యా ఇచ్చేసిండి అంటే ఇచ్చేసి ఉంటాడు కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేళ, ఎన్నికలు జరపటం వేళ, రౌడీయుజం చేయటం వేళ, పక్క నియోజకవర్గాల నుండి పక్క జిల్లాల నుండి మనుషులు తెప్పించుకోనేలా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా ఎన్నికలు జరిపే పద్ధతి అంటే?